హాయ్ దిస్ ఇస్ సదేశ్. మన పాన్ ఇండియా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ హౌస్లో ఏం చేస్తున్నారు, లైవ్ టాపిక్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఈ ఫన్నీ ఫన్నీ టాక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో హౌస్లో చెప్పుకుందాం లైవ్. పాన్ ఇండియా బిగ్ బాస్ అని ఎందుకు అంటున్నాం అంటే, కంటెస్టెంట్స్ ఏ స్టేట్ నుంచి ఎంతమంది వచ్చారు, అందరూ కూడా ఎక్కువగా కన్నడ బిగ్ బాస్ అంటున్నారు కదా. అసలు కన్నడ వాళ్ళు ఎందరు, ఆంధ్ర ఎందరు, తెలంగాణ ఎందరు, యూపీ ఎందరు, ఇవన్నీ చెప్పేద్దాం. ఏపీకి సంబంధించి అయితే బెజవాడ బేబక్క, శేఖర భాష, కిర్రాక్ సీత నంద్యాల, శేఖర భాష కాకినాడ, బెజవాడ బేబక్క విజయవాడ, విష్ణుప్రియ, అట్లాగే నాగమణికంట కూడా ఆంధ్ర అని తెలుస్తుంది. ఈ 5గురు ఆంధ్ర. అలాగే తెలంగాణ నుంచి చూసుకుంటే నబిల్, అభయ్ నవీన్ అండ్ సోనియా ఆకుల, వీళ్ళు 3. అట్లాగే ఒడిశా నుంచి చూసుకుంటే నైనిక, కర్ణాటక నుంచి నిఖిల్, మలయక్కల్, యష్మిగౌడ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ పుట్టింది హైదరాబాద్ అని, పెరిగింది మొత్తం కెరీర్ అంతా ఏమది కర్ణాటక. అక్కడ కర్ణాటక అయిన లవ్ మ్యారేజ్ అంత. సో ఈ 4 కూడా కర్ణాటక నుంచి. ఇక యూపీ నుంచి ఆదిత్య ఓం. ఇది 5 స్టేట్స్ నుంచి మొత్తం ఈ కంటెస్టెంట్స్. సరే, ఇక హౌస్లో ఏం జరుగుతుందంటే, అసలు నిన్న నైట్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆదిత్య ఓము, శేఖర భాష, ఈ సోనియా వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు, ఇక్కడ హౌస్కి మన బాడీ అలవాటు పడాలి, ఈ వాతావరణానికి, ఈ హౌస్ అట్మాస్ఫియర్కి, అలాగే వీళ్ళందరికీ ఈ మనుషులతో దీనికి అలవాటు పడాలి అని మాట్లాడారు ఆదిత్యం. ఆ అలవాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఏకంగా తలనొప్పులు తెచ్చుకునే పరిస్థితి అయిపోయి ఏం చేశారంటే, మార్నింగ్ నుంచి మీరు ఎంతమంది లైవ్ చూస్తే బాబోయ్ ఏంటి డిస్కషన్ అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కిచెన్ వర్క్ ఎవరు చేయాలి, కిచెన్ ఐటమ్స్ ఎవరు క్లీనింగ్ చేయాలి, వెజిటబుల్స్ ఎవరు కటింగ్ చేయాలి, బెడ్రూమ్స్ ఎవరు క్లీన్ చేయాలి, హాలు వాష్రూమ్స్ ఎవరు క్లీన్ చేయాలి, ఇలా గార్డెనరీ ఎవరు క్లీన్ చేయాలి, దీని గురించి గంటల సేపు డిస్కషన్ చేసి జుట్టు ఎక్కున్న పరిస్థితి అయిపోయాయి. నిఖిల్ పక్క చెబుతాడు, నా వాయిస్ కొద్దిగా గట్టిగా ఉండొచ్చు, బేస్ ఉండొచ్చు, ఇగో ఫీల్ కాకుండా నేను చెబుతాను, ఇట్లా వర్క్ డివైడ్ చేసుకుందాం ఆయన చెబుతూనే ఉన్నాడు. ఆయనకి విసుగు ఓపిక రాదేమో అనిపిస్తే ఒక దశలో ఆయనకు కూడా వచ్చి తలపట్టుకున్న పరిస్థితి వచ్చేసింది. ప్రేరణ ఆయనకి సపోర్ట్ చేస్తూ, నిఖిల్ ఇగో అన్నాడు కదని చెప్పి మీరు ఇగో ఫీల్ అవ్వకండి అంటూ మళ్ళీ ఆయామే చెప్పుద్ది. మొత్తానికి చెప్పిన వాళ్ళు ఎక్కువ, వినేవాళ్ళు తక్కువ. ఒక పాయింట్కి కన్క్లూజన్కి వచ్చేవాళ్ళు అసలు లేరు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగానే చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు, వినేవాళ్ళు వింటూనే ఉన్నారు, మళ్ళీ చెబుతాను కలగా పులగం అయిపోయి గందరగోళం అయిపోయి గంటల తరబడి ఇదే డిస్కషన్. ఉన్నవి సింపుల్గా కిచెన్ వంట చేసేదానికి 3 లేదా 4, ఆ వెజిటబుల్స్ క్లీన్ చేసి కట్ చేసేదానికి 2, ఆ పాత్రలు వండిన తర్వాత పాత్రలు కట్ చేసుకునేదానికి 2, 4+2+2 8 మంది అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ 3 11 అయ్యారు. మిగతా వాళ్ళేమో వాష్రూమ్ అనుకుంటే ఇలా సింపుల్గా ఒక పర్సన్ నిల్చొని మిగతా వాళ్ళందరూ ఆపితే చెప్పుంటే అయిపోయేది. లేదు ఇంక ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉందో, వాష్రూమ్స్ ఎవరు, కిచెన్ ఎవరు, వంట ఎవరు అనుకుంటే 2-3 నిమిషాలు, లేదు మహా అయితే ఒక 5-10 నిమిషాల్లో 14 మంది పోయి మాట్లాడినా 14 నిమిషాలు అయిపోయేదానికి దాదాపు 3 గంటల పాటు ఇదే పంచాయతీ. లాస్ట్‌కి ఎలా అయిపోయిందంటే, ఎంత డిస్కషన్ అయిందంటే, గుడ్డు ఉడకబెట్టి ఇవ్వాలా, పండు తొక్క తీసి పెట్టాలా, దోస గుడ్డు మీద ఏసుకొని తినాలా, అసలు గుడ్డుని ఎన్ని రకాలుగా ఎంతమంది తినాలి, ఆమ్లెట్ ఏసుకొని తినాలా, ఉడకబెట్టి తినాలా, పులుసు వండుకొని తినాలా, గ్రేవీ చేసుకొని తినాలి, ఇలా రకరకాల డిస్కషన్స్ పెట్టి లాస్ట్‌కి వాళ్ళే ఎలాగైపోయారంటే, నరాలు తెగిపోయేలాగా, తలనొప్పితో ఆయిల్ పెట్టుకునేలాగా, తలకు మసాజ్ చేసుకునేలాగా అరిచి లాస్ట్‌కి నిఖిల్ ఆయనే ఎక్కువసేపు చెప్పి మాట్లాడి లాస్ట్‌కి ఆయన కూడా తలపోటు వచ్చింది. విష్ణుప్రియ కూడా బాబోయ్ ఇంకా టాపిక్ వదలడని ఆయన రిఫ్రెష్ అవ్వడండి, వేరే టాపిక్ మార్చడం ఆ అమ్మాయి. అలాగే అభయ్ నవీన్ నిన్న అన్నాడు, నాకు టీ ఇష్టం అండి, టీ ఇంట్రెస్ట్, టీ తాగితే లిమిట్లెస్ టీ కావాలని అన్నాడు. మూడోసారి టీ అడిగాడు, తలపోటు వచ్చింది. తలపోట్టుకుని మసాజ్ చేసుకుని ఆయన పక్క కూర్చున్నాడు, ఈ అరుపులు భరించలేక. ఒక దశలో ఏంద్రా నాయన పిల్ల బచ్చాగల్లా ఏంది మీ గోల, ఎవడో ఒకటి చెప్పండి, మిగతా వాళ్ళు వినండి అనే పరిస్థితి, వాయిస్ అయితే గట్టిగా రైజ్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇక బేబక్క, నబీలు అందరూ తలడబట్టుకున్నారు. ఆఖరికి వాళ్ళే విసిగిపోయి అలిసిపోయి, ఈ టాపిక్ ఆపండ్రా అయ్యే, రీఫ్రెష్ కోసం వేరే టాపిక్ చేంజ్ చేయండిరా బాబు అనే పరిస్థితికి అయితే వచ్చేసారు. అట్లా అయితే ఇది జరిగింది. ఫైనల్గా నాకేమనిపించిందంటే, ఒక సొల్యూషన్ కోసం డిస్కషన్ పెట్టి ఆఖరికి ఫ్రస్ట్రేషన్ తెచ్చుకున్నారు. ఆదిత్య ఓం కూడా సగం లాంగ్వేజ్ అర్థం కాక, దీనికి ఒక కన్క్లూజన్ రాక ఆయన కూడా జుట్టు పట్టుకుని హెడ్ మసాజులు చేసుకునే పరిస్థితి కనబడుతుంది మన పాన్ ఇండియా బిగ్ బాస్ సీజన్ 8లో. ఇక దీని తర్వాత ఇంకొక అప్డేట్స్ ఏంటి ఏమంటే, ఆదిత్య ఓం ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పాడండి. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పాయింట్. దీని వెనక మనం లాజిక్స్ మాట్లాడుకుంటే ఏమంటే, మనం అందరూ ఈ డిస్కషన్స్ అన్ని బాగానే చేస్తాం, ఒపీనియన్స్ అన్ని చెప్పుకుంటున్నాం కదా. ఈ నబిల్ అండ్ నయనికాకి వాయిస్ తక్కువ, వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి అంటే, వాళ్ళని కూడా మాట్లాడనివ్వాలి, ఒపీనియన్ షేర్ చేసుకునేటట్టుగా ఒక అవకాశం ఇవ్వాలంటాడు. నిఖిల్ కూడా అవునవును కరెక్టే, ఆ ప్రేరణ వీళ్ళందరూ కూడా అవును కరెక్టే, అందరికీ మాట్లాడి ఒపీనియన్ షేర్ చేసుకోలేక చెప్పారు. అయితే వాళ్ళు
మాట్లాడడానికి ఇనిషియేట్ తీసుకోవాలి, చొరవ తీసుకోవాలి, లేకపోతే అదే పాయింట్ మళ్ళీ వెతికి పెడతారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా, స్పందించాలా, ఇనిషియేట్ తీసుకోలేదని కూడా. కోర్స్ అయితే ఇక్కడ ఇలా అందరికీ అవకాశం ఇస్తే బెటర్. కొందరు వాయిస్ ఉందనో, డామినేట్ చేసామని ఇట్లా చెప్పకుండా అందరూ మాట్లాడడానికి వాళ్ళు ఇనిషియేట్ తీసుకోకపోయినా నీ ఒపీనియన్ చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు అని లేపి మాట్లాడించడం కూడా మంచిదే. లేదంటే ఎట్టా అయిద్దంటే ఆడియన్స్‌లోకి వాళ్ళని అసలు మాట్లాడనవట్ల, వాళ్ళ ఒపీనియన్ అసలు తీసుకోవట్ల, వాళ్ళకి చాయిస్ ఇవ్వట్ల, ఎంతసేపు వీళ్ళే డామినేట్ చేస్తాం, ఒకరిని తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ గాని బయట ఆడియన్స్ కలిగింది అంటే, వచ్చింది అంటే, బయట నుంచి వీళ్ళు వాళ్ళని తొక్కేస్తారు. అందులో డౌట్‌లే. సో, నేనేమంటానంటే సింపతి అనేది బిగ్గెస్ట్ వెపన్ ఇన్ 'బిగ్ బాస్ హౌస్' ఎప్పుడైనా సరే. సింపతి అనేది ఎవరికైతే వర్కౌట్ అయిందంటే, ఏంటి ఆయన మాట్లాడనివ్వరా? ఆ అమ్మాయిని మాట్లాడనివ్వరా? ఆవిడకి ఒపీనియన్ ఉండదా? ఆవిడ చెప్పనివ్వరా? అంతా వీళ్ళే డామినేషన్ చేసి అంతా వీళ్ళే డెసిషన్స్ తీసుకుంటారా? అని లెక్క. సో, ఇక్కడ ఆదిత్య ఓము, నిఖిల్ వీళ్ళందరూ అనేది నాకు బాగా నచ్చింది. ఆదిత్య ఓమని కూడా వాళ్ళకే చెప్పండని. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా నబీల్ అఫ్రీదికి వాయిస్ లేక కాదు, ఉంది. ఒకసారి అభయ్‌తో అంటాడు, ఏంది గట్టిగా మాట్లాడి చెప్పాలంటే, చెబితే వింటారేంది? నేను అప్పటికి బిగ్ బాస్‌తో కెమెరా దగ్గరికి పోయి చెప్పి, బిగ్ బాస్ ఈయన్ని కెప్టెన్ చేయండి బిగ్ బాస్ అని చెప్పాను. అంటే సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం అనే లెక్క పృథ్వీ అండ్ నబీల్ వీళ్ళైతే కనిపిస్తున్నారు అనిపించింది. నాకైతే అట్లా అనిపించింది. అలాగే నబీల్ ఏమంటాడంటే శేఖర్ భాషతో, నేను అన్నీ చేశానన్నా అంటే ఆయన 'వరంగల్ డైరీస్‌తో' పాపులర్ అయ్యాడు కదా! దానికి సంబంధించి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం గాని, స్క్రిప్ట్ రాసుకోవడం, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, డైరెక్షను, మ్యూజిక్ అన్నీ చేసుకున్నా. ఒక దశలో నాకు నేనే కెమెరా పెట్టుకొని, వీడియో తీసుకొని, ఎడిటింగ్ చేసుకొని, దానికి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టుకొని, అన్నీ చేసుకొని అప్‌లోడ్ చేసుకునేవాడిని. అలా ఫెయిల్యూర్ వచ్చి ఒక ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఒక 10 పాత్రలు, క్యారెక్టర్స్ ఉంటే 10 పాత్రలు అతనే పోషించేవాడు. అంటే ఒక పెద్దాయన, ముసలాయన పాత్రలో మేకప్, ఒక అబ్బాయిలాగా ఏసుకోవడం, ఒక అమ్మాయిలాగా ఏయడం, ఇట్లా అన్నీ చేసేవాడిని. నేను చెయ్యని పని లేదన్న, ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్ కెలికేసి వదిలేసాను లెక్క ఆయన చెబుతున్నాడు. మొత్తానికి మల్టీ టాలెంటెడే. అందువల్ల అంత సక్సెస్ కూడా అందింది కదా! వరంగల్ నుంచోనే ఇంత రీచ్ వచ్చింది. ఇన్ని లక్షల సబ్‌స్క్రైబర్స్ అని. సో, ఆ టైం వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఓపెన్ అయితారని నాకైతే అనిపించింది. తర్వాత నాగమణికంఠ గురించి కూడా చెప్పుకోవాల్సిందేంటంటే, ఫాదరు 2 ఇయర్స్‌కే చనిపోవడం, తర్వాత మదర్‌కి కూడా క్యాన్సర్ వచ్చి చనిపోవడం, తర్వాత భార్య గురించి కూడా చెప్పాడు కదా! అమెరికా నుంచి వచ్చేసాను ఇవన్నీను. తర్వాత ఆమె ఆహ్, ఆయన జర్నీ ఈ 2 రోజుల నుంచి గమనిస్తే ఒత్తిడి, ఆ ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్స్ ఎక్కువున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నాగమణికంఠ స్టేజ్ మీద తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పిన మాటలు బట్టి చూస్తే, భార్యాభర్త విడిపోయారేమో, భార్య దగ్గరే బెడ్‌ను వదిలేసి తను ఇండియా వచ్చేసాడనేది ఫీలింగ్ ఎక్కువ ఆడియన్స్‌కి కలిగింది. కానీ మిడ్‌నైట్ ఈ నాగమణికంఠ తన వైఫ్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి ఈ శేఖర్ భాష వీళ్ళతో షేర్ చేసుకున్నాడు. ఆయన భార్య బంగారం, అసలు చాలా మంచి అమ్మాయి లెక్క నాగమణికంఠ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అసలు గొడవలేం లేవంట. వాళ్ళిప్పుడు కూడా ఫోన్‌లు కూడా హౌస్‌లోకి వచ్చేదానికి ముందు కూడా ఫోన్‌లు చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అసలు ఈ హౌస్‌లోకి నాగమణికంఠని వెళ్ళు అని ఎంకరేజ్ పంపించింది కూడా ఆయన భార్యేనంట. ఆమె ప్రియ, ఆమె పేరు ఆమెనంట. సో, అతనికి హౌస్‌లోకి వెళ్ళడానికి కావాల్సిన షాపింగ్ అన్నీ చేసుకుంటారు కదా! కాస్ట్యూమ్స్ గాని, షూస్ గాని వాటికి అవసరమైన డబ్బులు కూడా ఆమె పంపించేస్తే, కానీ ఎట్లా ఉంది అతను, నేను చెప్పిన దాన్ని బట్టి భార్యతో గొడవ పడి యూఎస్ నుంచి వచ్చేసాడేమో, భార్యతో విడిపోయి వచ్చేసాడేమో అన్నట్టు, ఆయన విడిపోలేదు. జస్ట్ గొడవపడి జస్ట్ వచ్చాడంట మామూలుగా. అయితే కూతురు ఇప్పుడు అక్కడే ఉంది. ఆ కూతురు విషయంలో ఎర్నింగ్స్ ఉండాలి, సంపాదించుకోవాలి, లేకపోతే ఫెయిల్యూర్ ఫాదర్‌గా ఉండిపోతున్న నాకు తపన, ఆ పెయిన్, ఏమది ఎమోషన్ అయితే కనిపిస్తుంది. సో, ఒత్తిడికైతే గురవుతున్నాడు. ఈ విషయాలన్నీ గూడా నిన్న ఆయన ఇప్పుడు భార్య గురించి చెప్పాడు. నైట్ లైవ్‌లో చెప్పాడు. ఓహ్! ఇతను ఈ ప్రెషర్‌కైతే గురవుతున్నాడు అనిపించింది. అయితే ఈయన వల్ల మిస్టేక్స్ గాని, ఆమె వల్ల మిస్టేక్స్ గాని ఏమీ లేదు. ఆమె చాలా మంచిది, బంగారం. నా రాత అలా ఉందన్న, విధి ఆడిన వింత నాటకంలో నేనొక ఇలా బలైపోయినాను లెక్క చెబుతున్నాడనమాట. ఫాదర్ చనిపోవడం, మదర్ తర్వాత ఈ కూతురికి దూరంగా రావడం, కూతురు కోసమే రావడం, కూతురికి ఒక సక్సెస్‌ఫుల్ ఫాదర్‌గా అన్ని సమకూర్చాలి అన్న ఒక తపనతో ఒత్తిడికి గురైపోతుండు అతను. అర్థమైపోయిందింక. ఆ అమ్మాయికి ఇప్పుడు 1 ఇయర్ అంట బేబీకి, ఆయన కూతురికి. సో, రెస్పెక్టివ్ ఫాదర్‌గా ఉండాలి, సంపాదించి పెట్టాలి అనే ఉద్దేశ్యంతో ఆయన ఆహ్, చెప్తున్నాడట. ఎందుకంటే మొన్నటి వరకు నేను ఒక భర్తని, ఇప్పుడేమో ఒక తండ్రిని కాబట్టి మరి నేను ప్రూవ్ చేసుకోవాలని లెక్క. అయితే ఇంకో మాట కూడా అన్నాడు. అయితే నాకు కప్పు కొట్టేద్దాం అన్నంత ఆశ కూడా లేదు గానీ, వీలైనన్ని రోజులు ఇక్కడ ఉండాలి. కొట్లాడైనా, పోట్లాడైనా, నవ్వైనా, ఏడ్చైనా ఏదో ఒకన నేను ఇక్కడ ఉంటాను. ఉండి తీరాలి. ఉండాలని అనుకుంటున్నాను అని జెప్పేసి. అలాగే 'బిగ్ బాస్'కి వచ్చేటప్పుడే వాళ్ళ వైఫ్‌కి కూడా కాల్ చేసి, "వెళ్ళు, నువ్వొస్తది, నువ్వు సక్సెస్ అయితావు. నీకు కావాల్సిన అమౌంట్ కూడా నేను అరేంజ్ చేస్తాను, పంపిస్తానంటే", ఆయన కూడా లేదు అప్పుగా ఇవ్వమనంటే, వదిలే అప్పేంటి, భార్యాభర్తల మీద అప్పేంటి లెక్క ఆయన కూడా మనీ పంపిస్తే షాపింగ్ చేసుకొని వచ్చాడంట. సో, ఇలా అడుగుపెట్టినది నాగమణికంట చెప్పాడు. మొత్తానికి వచ్చిన 2 రోజుల్లోనే మిగతా కంటెస్టెంట్స్ అందరికంటే ఇతని గురించి ఎక్కువ ఈ ఆడియన్స్‌లో కూడా డిస్కషన్ జరిగే లెక్క కంటెంట్ అయితే క్రియేట్ అయింది. ముందు ముందు కూడా ఇట్లాగే ఉండబోతుంది. ఒక ఎమోషనల్ జర్నీ, 100% చెబుతున్నా, ఒక ఎమోషనల్ జర్నీ అయితే మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి ఆ వచ్చిన ప్రాంక్‌తో ఆదిత్య ఓము, నయనిక, బేబక్క, విష్ణుప్రియ అండ్ సోనియా వీళ్ళందరూ కూడా చేతులెత్తిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోవాలని కూడా, ఆ తర్వాతేమో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదంటే, నా పెయిన్, నా ఫీలింగ్ అని ఆయన చెప్పడం.
ఇవన్నీ కూడా ఆ స్ట్రగుల్స్ అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇతని జర్నీ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది అనేది అనిపిస్తుంది. అయితే ఇంకోటేంటంటే ఇప్పుడు బహుశా ఈ నామినేషన్‌లు కూడా ఇతడికే ఎక్కువ పడతాయేమో చూద్దాం. మరి ఎనీవే ఇవి లైవ్ అప్డేట్స్. ఇలాంటి లైవ్ అప్డేట్స్‌తో పాటు ఇంకా నెక్స్ట్ హౌస్‌లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్ని అప్డేట్స్ కూడా క్రేజీ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో పబ్లిష్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.